భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి, సాగు ఖర్చుల తగ్గింపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో అత్యంత ప్రాముఖ్యత పొందినది ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతోంది. ఈ మొత్తం 3 విడతలుగా, ఒక్కో విడతకు 2,000 రూపాయలు చొప్పున అందజేస్తారు. ఇప్పటికే 21 విడతలు విజయవంతంగా విడుదల కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులందరి దృష్టి 22వ విడత నిధుల విడుదలపై ఉంది. ఈ వ్యాసంలో 22వ విడత ఎప్పుడు జమ అవుతుందో, స్టేటస్ ఎలా చెక్ చేయాలో, ఈ కేవైసీ విధానం, అర్హతలు, అనర్హులు మరియు రైతులు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలను వివరంగా తెలుసుకుందాం. పీఎం కిసాన్ పథకం, రైతులకు ఆర్థిక భరోసా. పీఎం కిసాన్ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధాన లక్ష్యం రైతులకు సాగు ఖర్చుల కోసం కనీస ఆర్థిక భద్రత కల్పించడం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, కార్మిక ఖర్చులు వంటి అవసరాలకు రైతులు చిన్న మొత్తాల కోసం అప్పులపాలు కాకుండా ఉండేందుకు ఈ పథకం తోడ్పడుతోంది. ఈ పథకం కింద అందించే మొత్తం చిన్నదిగా కనిపించినా, పంటల ప్రారంభ దశలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాధార రైతులకు, చిన్న భూములు కలిగిన కుటుంబాలకు ఇది ఆదరణీయమైన సహాయం. 22వ విడత నిధులు ఎప్పుడు విడుదల కావచ్చు? పీఎం కిసాన్ పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. సాధారణంగా ఏప్రిల్, జూలై మధ్య ఒక విడత, ఆగస్టు, నవంబర్ మధ్య రెండో విడత, డిసెంబర్, మార్చి మధ్య మూడో విడత. గత విడతల విడుదల తేదీలను పరిశీలిస్తే, 22వ విడత 2026 ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అంచనా వేయబడుతోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన తేదీ తెలుస్తుంది. కాబట్టి రైతులు తమ ఖాతా వివరాలు, ఈ కేవైసీ స్థితి ముందుగానే సరిచూసుకోవడం మంచిది. డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా చేయాల్సినవి. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే రైతులు కొన్ని కీలక అంశాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ కేవైసీ పూర్తి చేయడం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాల్లో నిధులు జమ కావు. ఆధార్, బ్యాంక్ లింక్. మీ ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ప్రక్రియకు అత్యవసరం. ల్యాండ్ సీడింగ్. మీ భూమి వివరాలు రాష్ట్ర ప్రభుత్వ భూసమాచార వ్యవస్థలో నమోదు అయి ఉండాలి. భూమి రికార్డులు సరైనవి కాకపోతే నిధులు నిలిపివేయబడే అవకాశం ఉంటుంది. మొబైల్ నంబర్ అప్డేట్. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి. ఓటీపీ ధృవీకరణ కోసం ఇది అవసరం. పీఎం కిసాన్ ఈ కేవైసీ ఎలా పూర్తి చేయాలి? రైతులు ఆన్లైన్ ద్వారా సులభంగా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. ముందుగా అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ విభాగంలో ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ ఆధార్ నంబర్ నమోదు చేసి, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. వివరాలు సరైనవైతే కేవైసీ పూర్తి అవుతుంది. ఒకవేళ ఓటీపీ రాకపోతే, సమీపంలోని సిఎస్సి కేంద్రంలో బయోమెట్రిక్ విధానంలో కేవైసీ పూర్తి చేయవచ్చు. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? 22వ విడత నిధులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలంటే, అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. నో యువర్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఓటీపీ ద్వారా ధృవీకరించి వివరాలు చూడాలి. ఇలా చేయడం ద్వారా మీ ఖాతాలో నిధులు జమ అయ్యాయా లేదా, ఏదైనా లోపం ఉందా అనే సమాచారం తెలుసుకోవచ్చు. పథకం ముఖ్య లక్షణాలు. పీఎం కిసాన్ పథకం కొన్ని ముఖ్యమైన విశేషాలను కలిగి ఉంది. సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం. 3 విడతలుగా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీబీటీ విధానం. దేశవ్యాప్తంగా అమలు. చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రాధాన్యత. ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకువచ్చింది. రైతులకు కలిగే ప్రయోజనాలు. పెట్టుబడి భారం తగ్గింపు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు సమయంలో డబ్బుల కొరత ఉండదు. ఈ నిధులు మొదటి దశలో ఎంతో ఉపయోగపడతాయి. అప్పుల అవసరం తగ్గింపు. చిన్న మొత్తాల కోసం గ్రామీణ అప్పులదారులు వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది. డిజిటల్ చెల్లింపులు. డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి రావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ఆర్థిక భద్రత. పంట విఫలమైతే కనీసం ఈ మొత్తం కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది. అర్హతలు.
పీఎం కిసాన్ పథకం ప్రయోజనం పొందాలంటే సొంత సాగుభూమి కలిగిన రైతు కుటుంబం అయి ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంక్ ఖాతా ఉండాలి. భూమి రికార్డులు సరైనవి అయి ఉండాలి. ఎవరు అనర్హులు? కింది వర్గాల వారు ఈ పథకానికి అర్హులు కారరు. ఆదాయపు పన్ను చెల్లించే వారు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గ్రూప్ డి మినహా, నెలకు 10,000 రూపాయలు కంటే ఎక్కువ పెన్షన్ పొందేవారు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు వంటి ప్రొఫెషనల్స్. డబ్బులు రాకపోతే ఏమి చేయాలి? ఒకవేళ మీ ఖాతాలో నిధులు జమ కాకపోతే ఈ కేవైసీ స్థితి చెక్ చేయాలి. ఆధార్, బ్యాంక్ లింక్ సరిచూడాలి. భూమి వివరాలు అప్డేట్ అయ్యాయా లేదా తెలుసుకోవాలి. సమీప వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలి. అలాగే అధికారిక హెల్ప్లైన్ నంబర్ల ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. 22వ విడతకు కొత్తగా దరఖాస్తు చేసిన రైతులకు కూడా డబ్బులు వస్తాయా? కొత్తగా నమోదు చేసుకున్న రైతుల వివరాలు పరిశీలన పూర్తయితే, అర్హత ఉంటే తదుపరి విడతలో నిధులు జమ అవుతాయి. అయితే నమోదు చేసిన వెంటనే డబ్బులు రావు. రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. రైతులు గుర్తుంచుకోవాల్సిన సూచనలు: నకిలీ వెబ్సైట్లు లేదా మధ్యవర్తులను నమ్మకండి. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అధికారిక పోర్టల్ ద్వారానే సమాచారం పొందండి. మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో చూసుకోండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి దేశంలోని కోట్లాది రైతులకు ఆర్థిక బలాన్ని అందిస్తున్న గొప్ప పథకం. ప్రతి విడత రైతుల జీవితంలో చిన్నదైనా పెద్ద మార్పును తీసుకువస్తోంది. 22వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ కేవైసీ, బ్యాంక్ లింకింగ్, భూమి వివరాలు ముందుగానే సరిచూసుకోవాలి. డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సకాలంలో పొందడం ప్రతి రైతు బాధ్యత. సరైన సమాచారం, సమయానికి చర్యలు తీసుకోవడం ద్వారా మీరు కూడా 22వ విడత 2,000 రూపాయలును ఎలాంటి ఆటంకాలు లేకుండా పొందవచ్చు. రైతు అభివృద్ధి దేశ అభివృద్ధికి మూలం. పీఎం కిసాన్ వంటి పథకాలు రైతులకు ఆశాజ్యోతిగా నిలుస్తున్నాయి.